భం భం బోలే శంఖం మోగెలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే భం భం బోలే శంఖం మోగెలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే తద్దినక దిందరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని తద్దినక దిందరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగా చేరి వరలిచ్చే కాశీపురి భం భం భోలే శంఖం మోగెలే చిరంజీవి మీకు అంత ఫ్యానా థ్యాంక్ యూ సో మచ్ బాబోయ్ శ్రీ కొణిదెల వెంకటరావు గారు శ్రీమతి అంజనాదేవి గారు సేవా సంఘం అది అంటే పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు చిరంజీవి గారు నాన్నగారు అమ్మగారు నాన్నగారు అనమాట అమ్మ వీరు చిరంజీవి గారు బర్త్డే పురస్కరించి ఇస్తాం బర్త్డే తునండి మరి కాకినాడ వెళ్ళకుండా పిఠాపురం ఎలా వచ్చారు ఇక్కడ బాగా చేస్తున్నారు వైద్యం బాగుందండి ఇంకా బాగుంటుందండి ఎందుకంటే 100 పడక హాస్పిటల్ వచ్చేస్తుంది రాష్ట్రంలోనే మనం పాప డిప్యూటీ సీఎం మన గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం కాబట్టి ఇంకా బాగుంటుందండి ఏంటి ఇప్పుడు బాగుంది కదా అన్నీ బాగానే ఉన్నాయి కదా ఓకేనమ్మా సార్ పేరు నిలబెట్టలేదు ఇవాళ చిరంజీవి గారు పుట్టినరోజు అండి అమ్మా తెలుసు కదా బాయ్ ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు అమ్మా మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు అండి ఆయన పురస్కరించుకున్నమాట మరి వెళ్ళాలి కదా మీరు అందరికీ తప్పకుండా ఇస్తారండి వాళ్ళు మీ పేరమ్మా ఏ ఊరు మీది ఈ ఊరేనమ్మా ఇంకా 100 పడక హాస్పిటల్ కూడా వస్తుందండి ఇక్కడ ఏమమ్మా ఇంకా బెటర్గా ఉంటుంది ఇప్పుడు వైద్యం బాగుందా బాగా చూసుకుంటున్నారు కదా అంత స్టాఫ్ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా ఓకే అమ్మా ఇవాళ చిరంజీవి గారు పుట్టినరోజు అమ్మా ఇవాళ చిరంజీవి గారు పుట్టినరోజు తెలుసా నీకు చిరంజీవి గారు పుట్టినరోజు మన జిల్లాలో అంతా మొత్తం ఇక్కడికి వస్తారమ్మా 100 పడక హాస్పిటల్ వస్తుంది ఇప్పుడు వైద్యం బాగానే ఉంది కదా మీకు పవన్ కళ్యాణ్ వచ్చినంత మార్పు ఏమైనా కనపడిందా మీకు ఇంకా బాగుంటుంది మనం చిరంజీవి గారు పుట్టినరోజు అండి ఈరోజు సార్ పుట్టినరోజుని పురస్కరించి మేము ఈ పిల్లలు అదే మొత్తం అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఏమ్మా ఫేవరా వైద్యం బాగుందా బాగా చేస్తున్నారా పవన్ కళ్యాణ్ వచ్చాక అన్నీ బాగున్నాయా ఇంకా బాగుంటే 100 పడక హాస్పిటల్ వస్తుంది అమ్మా ఏదన్నా ఎక్కడ అన్ని జిల్లాలో అన్ని ఊళ్ళో కూడా మన పిఠాపురం వస్తారన్నమాట ఈరోజు చిరంజీవి బర్త్డే తెలుసా నీకు ఈరోజు చిరంజీవి బర్త్డే అమ్మా అన్ని ప్లేట్లెట్స్ అందరికీ ఈరోజు చిరంజీవి బర్త్డే తెలుసా నీకు ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే ఏమ్మా వైద్యం అంతా బాగుందమ్మా నీకు తెలుసా వైద్యం బాగుంది కదమ్మా అన్నీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్వా వెరీ గుడ్ నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్వా దా పవన్ కళ్యాణ్ ఫ్యాన్వా నువ్వు వెరీ గుడ్ బాయ్ పవన్ కళ్యాణ్ గారు అడుగుజాల్లో నడాలి నువ్వు అన్ని మంచి కార్యక్రమాలకు అర్థమైందా ఈరోజు ఎవరమ్మ ఇది చిత్రాడేనా అలా చిరంజీవి గారు పుట్టినరోజు అండి ఈరోజు అమ్మ ఆగస్టు 22 ఏం చదువుకున్నావు నువ్వు ఏం చదువుతున్నావమ్మా బాగా చదువుకో బాగా పడుకున్నాడమ్మా ఏం పేరు ఈ ఊరేనా ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు అండి మాది శ్రీ కొణిదెల వెంకటరావు గారు శ్రీ అంజనాదేవి గారి సేవా సంఘం అనమాట అంటే చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారిది అండి అన్నివర్షినియా ఏం చదువుతున్నావు 3rd క్లాసా ఏమైంది ఫీవర్ వచ్చిందా
వైద్యం బాగా చేశారు, డాక్టర్ గారు బాగా చేశారా? బాగా చూస్తున్నారా అందరూ? స్టాఫ్ అందరూ, నర్సు అక్కలు అందరూ బాగా చూస్తున్నారా? చిరంజీవి తెలుసా? సినిమాలు ఎప్పుడైనా చూసావా? తెలుసా? నీ బర్త్డేకి ఇలా సెలబ్రేట్ చేసుకుంటావు కదా, ఆయన బర్త్డే మేము సెలబ్రేట్ చేస్తాం నీ దగ్గరికి. ప్రతి సంవత్సరం చిరంజీవి గారిది ఆగస్టు 22 పుట్టినరోజుని. తల్లి నీ పేరేం పేరమ్మా? ఆసినియా. ఆసినియా, అబ్బా ఆసిని. ఏ ఊరమ్మా? కందరాడా? ఓకే ఓకే. ఏ ఫీవరా? తగ్గిపోద్దులే. వైద్యం బాగా చేస్తున్నారా? ఇంకా బాగుంటుంది. 100 పడక హాస్పిటల్ వచ్చేస్తుంది మనకి. అన్ని ఏసీ రూమ్లో, సెంట్రల్ ఏసీలో. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లొద్దు అమ్మా. బాగా చదువుకోండి. మీరు మీకు పవన్ కళ్యాణ్ తెలుసమ్మా? నీకు పవన్ కళ్యాణ్ గారు తెలుసా? నీకు సార్ తెలుసా? ఆయన్ని అడుగుజాడలో జాగ్రత్తగా నడాలి మీరు అందరూ కూడా. బాగా చదువుకోవాలి. అది మీరు డాక్టర్ లాంటి అవ్వాలా. ఇలాంటి హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయాలి మీరు. ఓకేనా? పవనా? పవన్ కళ్యాణ్ గారమ్మా నువ్వు. ఇగో యాపిల్ తింటావా పవను? చెప్పుడా ఏ వైద్యం బాగా ఉంటుందా? మేడం కూడా బాగా చేస్తారా? వైద్యం కూడా చేస్తారా? అది కూడా వచ్చేస్తుంది నెక్స్ట్. మీరు అనుకున్న ఆశలను నిలబెడతాడు ఆయన. కొడుకులు బాగున్నారు కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ వచ్చిన బాగుందా? పవన్ కళ్యాణ్ గారు వస్తుంది, వైద్యం కూడా బాగుంది. ఇంకా 100 పడక హాస్పిటల్ వస్తున్నాను. ఏది వైద్యం అనేది చూడక్కర్లేదు. పిల్లలు అన్నింటికన్నా బాగుంటుంది. అవుతాయి. ఓకే ఓకే. ఏ ఊరండి? జల్లూరా. ఏమైంది కాల్కి? పాము సోనా. పాము సోనా. వైద్యం ఇక్కడ బాగా జరిగిందా? బాగా చేస్తున్నారా? బాగుంది. అయితే వైద్యం బాగానే ఉంది కదా? చూడండి. అదే సార్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని తినకూడదు అంటారు కదా, పచ్చని చేస్తున్నారా? ఈరోజు చిరంజీవి గారి బర్త్డే అండి. అవును సార్, తెలుసు సార్. అదే ఆయన బర్త్డే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ ఒకటి పెట్టాం. శ్రీ కొణిదెల వెంకటరావు అంజనాదేవి గారు సేవా సంఘం అని చెప్పండి. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అమ్మగారు, నాన్నగారు అనమాట. ఆయన ఇచ్చుకుని ఆయన్ని ఇన్స్పిరేషన్గా మేము తీసుకునే ఆయన అడిగడలో అన్నీ నడుస్తూ ఉంటాం మేము. అన్ని సేవా కార్యక్రమాలు అందరికీ పేదల భోజనాలు అవునాయి, లేదా ఇంకోటి అవునాయి, కూర్చొని బల్ల అవునాయి. అలాగే ప్రతి కార్యక్రమం, మెడికల్ క్యాంపులు ఇలాంటివి అన్నీ పెడుతుంటాం. ప్రతిదీ కూడా మా ట్రస్ట్ ద్వారా చేస్తాం. మెడికల్ క్యాంపులు కానీ, అలాగే ఎక్కడ ఏ పోకం జరిగినా భోజనాలు అవి పెడుతుంటుంటాం. అలాగే చలివేంద్రాలు అన్నీ ఉంటాయి. ఓకే, బాగానే ఉంది కదా? ఈరోజు ఆగస్టు 22 అండి. అంటే మాకు ఈ ఉభయ గోదావరి జిల్లాలోని చిరంజీవి బర్త్డే అంటే మా అందరికీ పెద్ద పండుగలా ఉంటుంది. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం కాబట్టి, అలాగే మా పెద్దన్నయ్య గారు చిరంజీవి గారు పుట్టినరోజుని పురస్కరించుకుని ఈరోజు పిఠాపురం జనరల్ హాస్పిటల్లో మొత్తం 100 మందికి కూడా ఫ్రూట్స్ అలాగే బ్రెడ్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మాకు చిరంజీవి గారి ఆదర్శం. ఆయన అడుగుజాల్లో నడుస్తూ మేము పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏది దిశానిర్దేశించింది దాన్ని అనుసంధానంలో జరుగుతూ శ్రీ కొణిదెల వెంకటరావు, శ్రీమతి అంజనాదేవి గారుల సేవా సంఘం అది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు ఏదో కార్యక్రమంతో ప్రతిరోజు ఉంటుంటాం అన్నమాట అండి. మేము ఇదే గవర్నమెంట్ హాస్పిటల్కి చాలాసార్లు మేము విజిట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత ఈరోజు చాలామందికి పాము కాటుకు గురైన వాళ్ళు కానీ, అలాగే ఈరోజు ఈ బుర్రలో ఆపరేషన్ కాయ తీయడం అంటే ఇక్కడ కాకినాడ వెళ్ళాలి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి అనే ఇదే ఉండేవారు. అలాంటిది ఇక్కడ తుని అవతల నుంచి కూడా మనకి ఇక్కడికి కాకినాడ వెళ్ళకుండా పిఠాపురం వస్తున్నారని పేషెంట్లు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత ఇంత మార్పు ఈ ప్రజల్లోనే కాదు, ఈ మొత్తం వ్యవస్థే మార్పు వచ్చిందండి. ఈరోజు ఎక్కడ చూసినా ఒక చిన్న కాగితం కూడా మనకు బయట కనపడట్లేదు. ఎందుకంటే అంత క్లీనింగ్ కూడా అంత బాగా చేస్తున్నారు. అలాగే డాక్టర్స్ కూడా వారి టైం టు టైం రావడం కానివ్వండి, అలాగే వైద్యం అందించడంలో చాలా బాగుందని కూడా అందరూ చెప్పారు. మేము తిరిగిన ఈ ప్రతి వార్డులోని ప్రతి బెడ్ దగ్గర కూడా అడిగాము, చాలా బాగుందండి అన్నవాళ్ళు తప్ప ఈ హాస్పిటల్ బాగాలేదు అన్నవాళ్ళు కూడా ఎవరు ఒకటి లేరండి. ఎందుకంటే అంత పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత ఈరోజు
ప్రతి పేషెంట్ కూడా ఆనందంగా ఇంట్లో ఉంటున్నట్టు ఉన్నదని చెప్పి ప్రతి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది మున్ముందు ఇంకా మన 100 పడకల హాస్పిటల్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇది హాస్పిటల్లో దేవాలయంలో ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. నమస్కారం అండి. ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్, మా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ పేషెంట్స్కి బ్రెడ్, ఫ్రూట్స్ అలా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చి పేషెంట్ని అడగడం మేము జరిగిందండి. ఎలా ఉంది వైద్యం, ఎలా ఉంది, డాక్టర్లు ఎలా చూస్తున్నారు, మీకు సదుపాయాలన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే అందరూ కూడా ఒక ఆనందాన్ని, హాస్పిటల్కి వచ్చి చాలా బాధతో వస్తారు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటూ వెళ్తారండి. ఎందుకంటే ఇక్కడ వైద్యం అంత గొప్పగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళ నోటితోనే చెప్పడం జరిగిందండి. దాన్ని కూడా మనం గమనించాం. అదేవిధంగా ఈరోజు మా శ్రీ కొనిదెల వెంకటరావు శ్రీమతి అంజనాదేవి గారి జనసేవా సంఘం అని మేము ఒక ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చిరంజీవి గారి బర్త్డేని పురస్కరించుకుంటూ ఈరోజు ఫ్రూట్స్ అలాగే బ్రెడ్ గట్టని ఈరోజు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పేషెంట్స్ మాటల్లో ఒకటే ఆనందం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక అన్నదమ్ముల్లాగా ఉంటారండి. అదే కాకుండా వాళ్ళని మేము ఎప్పుడు కూడా ఒక హీరోలు ఏదో ఎమ్మెల్యే పోస్టుల్లో ఉన్నారని కాదు, మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ అలాగే ఇక్కడికి వచ్చిన పేషెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగిందండి. చిరంజీవి గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా కానీ అందరినీ మా సొంత కుటుంబ సభ్యులు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అదే కాకుండా ఈరోజు వైద్యం ఇంత బాగా జరుగుతుంది, దీనికి 100 రెట్లు పెరగడానికి 100 పడకల ఆసుపత్రిని కూడా మన పిఠాపురంలోనే ఏర్పాటు చేయడం, దాన్ని శంకుస్థాపన జరిగింది. అది కూడా పనులు కూడా ఇక్కడే జరుగుతున్నాయండి. దాన్ని కూడా మీరు గమనించవచ్చు. చూసినట్టయితే పిఠాపురం ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత శరవేగంగా జరగడం, అదే కాకుండా కోట్ల రూపాయలు పిఠాపురం నిధుల కింద తీసుకొస్తున్నారండి సెంట్రల్ నుంచి. ఇక్కడ ఉన్న పేషెంట్లు మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే అండి, ఇంతకు ముందు మేము ప్రతిదీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అనేక డబ్బులను ఖర్చు పెట్టడం జరిగిందండి. కానీ ఆ ప్రైవేట్ హాస్పిటల్ కంటే, కోఆపరేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ వైద్యం మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుందని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళు రావడం, ఇంకొక 10 మందికి చెప్పడం, కోఆపరేట్ హాస్పిటల్కి కాదు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంచి వైద్యం జరుగుతుంది, పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత చాలా మంచి వైద్యం జరుగుతుందని వాళ్ళ మాటల్లోనే చెప్పడం జరుగుతుందండి. వీళ్ళంతా కూడా ఒకప్పుడు కోఆపరేట్ హాస్పిటల్కి వెళ్ళేవారండి, గవర్నమెంట్ హాస్పిటల్ అంత ఇదిగా వర్క్ చేసేవారు కాదు అని చెప్పేసి భయపడేవారటండి. కానీ ఇక్కడ చూస్తే వాతావరణం చూస్తే క్లీన్ ప్లస్ ప్రతి బెడ్ మీద కూడా ఒక క్లాత్ వేసి ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతిరోజు వాళ్ళు మారుస్తారు. స్టాఫ్ కూడా చాలా వర్క్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. కోఆపరేట్ హాస్పిటల్కి అయితే ఇంకెళ్ళాం, మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకోం, పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు మాకు డబ్బులు ఖర్చు అవే పనులు ఏవి చేయరు అని చెప్పేసి వాళ్ళు కడాగండిగా చెప్పడం జరిగిందండి.